ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. సండే కదా, సండే అంటే ఇంకా మార్నింగ్ నాన్ వెజ్తో స్టార్ట్ అయింది. ఎగ్ పోహా రెసిపీ అయితే చేసి ఇంకా పిల్లలకి తినిపించేసి తర్వాత ఫ్రూట్స్ బ్రేక్లోకి కొన్ని పాప్కార్న్స్ అలాగే నెక్స్ట్ కొన్ని ఏవైనా ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తే తింటూ ఉంటారు. ఇంకా నేనైతే ఇంట్లో పని ఉంటుంది కదా, ఇంకా పాతవన్నీ తీసేసి వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పే లోపలే మా ఇంట్లో పిల్లలు అయితే మొత్తం తీసేసి ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈరోజు రసం, రైస్, నెక్స్ట్ కొత్తిమీర పచ్చడి అనమాట. చాలా సింపుల్గా ఈరోజు ఈ ఆఫ్టర్నూన్కి అయితే ఈ విధంగా చేసుకున్నాము. ఇంకా మా వర్షి అయితే కొబ్బరికాయ తింటానని చెప్పి నా దగ్గరికి అయితే కిచెన్లో నాకేం పని చేయనివ్వరు. మమ్మీ 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 అని అలా అరుస్తూనే ఉంటారు. ఇది వెళ్ళిన ఒక 2 మినిట్స్కి అది వస్తుంది, అది వెళ్ళిన 2 మినిట్స్కి ఇది వస్తుంది. ఇంక ఇదే పని. ఇంక ఇంట్లో అంతా పని అంతా అయ్యి నెక్స్ట్ పాత బెడ్షీట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసుకొని మళ్ళీ కొత్తవి వేసి ఇంక ఇది కూడా నీట్గా ఉంచరు అనమాట. సో ఇంకా మా పిల్లలకు కూడా స్నానం చేయించేసాను. ఇంకా అన్నం కూడా తినిపించేసి ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే అన్నయ్య బనానా ఇంకా మా హస్బెండ్ చెప్పారంట చికెన్ తీసుకురమ్మని, చికెన్ కూడా తీసుకొని వచ్చారనమాట. సో ఇంక మా పిల్లలు ఆగుతారా, ఇంకా చికెన్ చికెన్ అని అల్లరి చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా మా రిషి అయితే విపరీతమైన అల్లరి చేస్తుంది. ఇంకా లేదు అంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. మా డాడీ ఉంటే అలా, మా డాడీ ఉంటే ఇలా అని నన్ను రోజు బుర్ర తింటూ ఉంటుంది. సో ఇప్పుడైతే పార్క్కి తీసుకువెళ్ళాలంట. లేదు అంటే ఈ విధంగా ఏడ్చి కూర్చుంటుంది. మార్నింగ్ నుంచి అడుగుతుంది కదా, సర్లే అని చెప్పి ఈవినింగ్ తీసుకొని వెళ్దాంలే అని చెప్పి ఈవినింగ్ టైంలో కాసేపు ఒక 10 minutes కోసం అయితే తీసుకొని వెళ్ళాను. ఇంకా మంచిగా ఆడుకుంటారు కదా అని చెప్పి. నాకైతే ఇక్కడ పార్కులో చాలా భయం, ఎక్కడైనా కింద పడిపోయింది అంటే దెబ్బలు తగులుతాయి కదా. ఇంకా వాళ్ళ డాడీ కూడా లేరు అని చెప్పి నేను ఎప్పుడు పార్క్ వాళ్ళ డాడీ ఉన్నా కూడా నేను ఎక్కువ తీసుకొని వెళ్ళను. వాళ్ళ డాడీ ఉంటేనే తీసుకొని వెళ్ళి ఆడిపిస్తారు, కానీ నాకైతే అస్సలు నచ్చదు ఇక్కడ ఆడిపించడం. సో ఇంకా ఫైనల్గా ఆడిపించేసి కాసేపటికైతే ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని జియో మార్ట్ నుంచి కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను మా పిల్లల కోసం. ఇంకా అవి కూడా వచ్చేసాయి. ఇంకా ఆగుతారా, మొత్తం చింపి సర్వనాశనం చేస్తారనమాట. ఇంకా బెడ్షీట్లా ఉండవు, ఏమీ ఉండవు. ఇంకా ఫైనల్గా అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఆడుకుంటారు కదా అని నైట్ కోసం అయితే ఇంకా చికెన్ ఉంది కదా, సో బటర్ వేసుకొని తర్వాత ఆనియన్స్ మంచిగా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నా. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసా. యాడ్ చేసి ఇది కూడా చక్కగా ఫ్రై అయినంత వరకు చూసా. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 kg చికెన్ వరకు యాడ్ చేసేసా. 1/2 kg చికెన్ యాడ్ చేసేసి చక్కగా పైనుంచి కింద వరకు ఐ ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు చక్కగా ఫ్రై చేసేసాను. మంచిగా ఫ్రై అయిపోయింది అనిపించినప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయను అనమాట నేను ఉండే ఈ చికెన్ ఫ్రైలో. సో ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు వదులుతాను. కానీ ఇంక ఈ చికెన్ చేస్తున్నానే కానీ నా పిల్లలు అయితే మామూలు డిస్టర్బెన్స్ కాదు. వస్తూ ఉంటే అబ్బో వాళ్ళ మాటలు అయితే నార్మల్గా ఉండవు, ఏదో ఒక రకంగా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు కిచెన్లోకి రావాలి? నీకు చెప్పడానికి కళ్ళు మండుతున్నాయి. సో నైట్కి కూడా కొంచెం రైస్ని అయితే ఈ విధంగా అన్నం వాచేసాను. తర్వాత ఇప్పుడైతే చికెన్ ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మంచిగా చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది అనమాట. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొంచెం కారం, పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసి ఒక 5 minutes పాటు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఫ్రై కావాలి అనుకుంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకోవాలి. లేదు ఇలా గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఆగుతామా మంచి వేడి వేడి అన్నం, మధ్యాహ్నం మిగిలిన రసం, ఇంకా చికెన్ ఫ్రై అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.